నా ఆత్మకు సారథిగా మారి మీరు నా జీవిత రథాన్ని ఉచిత మార్గంలో నడిపించండి మాధవ. నేనేమి తెలుసుకుంటే నా దౌర్బల్యాన్ని వదిలిపెట్టగలనో చెప్పండి. లే పార్థ, శ్రద్ధగా విను. జీవిత రహస్యాన్ని తెలుసుకో. లోకం యొక్క వాస్తవిక రూపాన్ని అర్థం చేసుకో. గంగా ప్రవాహంలో పిడికిలిని ముంచి వెలికి తీసినచో నీకు ఏదీ ప్రాప్తించదు. కాని అరచేతులతో దోసిలి పట్టి గంగా ప్రవాహంలో ముంచితే ఆ గంగా జలంతో నీ జీవితం పావనమవుతుంది. పరబ్రహ్మం విభాజన చెంది పురుషుడు ప్రకృతి ఉద్భవించాయి. అప్పుడు పురుషుడు అంటే పరమాత్ముని అంశ ఆత్మగా మారి ప్రకృతిలోని ప్రతి వస్తువులోనూ నివసించడం జరిగింది. ఆ ఆత్మను మోహం, అంధకారం ఆవరించాయి పార్థ. ఆ మోహ నిద్ర నుండి జాగృతమై తనని తాను పరమాత్ముని అంశగా తెలుసుకోవడమే ఆత్మ యొక్క కర్తవ్యం, ఉద్దేశ్యం. అదే జీవన కార్యం.